యోనా గ్రంథంలో నుండి మరి కుమారుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం తిరిగి గత వారంలాగే మార్చి చదువుకొని దేవుని వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయము 12వ వచనంలో వచనం మార్చి వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణము కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన దేవతను ప్రార్థించి ఓడ చురుకున చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసింది. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అందులో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేయకమనండి ఎవరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. అతడు వారితో ఇట్లాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నేను సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గల వాడినై ఉన్నాను. అప్పుడు వారు సముద్రం పొగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలని అతడు నడవగా, ప్రార్థన చేసిన మహాపరిశుద్ధుడా దైవ తండ్రి స్తోత్రం. చదవబడిన వాక్య భాగమంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడండి. బోధకుడును వాక్యమై ఉన్న వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనము యోనాలోని 3 తప్పిదములను జ్ఞాపకం చేసుకున్నాం. యోనా ఓడ బద్దలైపోవునంత శ్రమ పొందుటకు అతడు చేసినటువంటి 3 తప్పిదములను ధ్యానం చేశాం. ఆ 3 తప్పిదములు ఏంటి? 1, యోనా దేవుని మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. 2, దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. అనగా దేవుని చిత్తము నుండి ఏం చేశాడు? పారిపోయాడు. 3వది అతి ప్రాముఖ్యమైనది ఏంటయ్యా? దేవుని యందు భయభక్తులు ఉండవలసిన వాడు దేవునికి భయపడక ఏం చేశాడు? పారిపోయాడు. ఈ 3 చెడ్డ గుణములను లేదా ఆ చెడు తలంపులను యోనా జీవితంలోని ఆ 3 అంశాలను మనం ధ్యానం చేశాం. యోనా శ్రమపడటకు కారణమైన 3 చెడ్డ లక్షణములను మనం ధ్యానం చేశాం. ఈ రోజున ప్రభు నాకు నేర్పినటువంటి యోనాలోని మంచి లక్షణములను కూడా మనం తెలుసుకోవాలని ప్రభు నన్ను ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి ప్రేరేపించారు. యోనా చేసినటువంటి మంచి పని, ఈ శిక్ష నుండి ఈ శ్రమ నుండి ఈ మరణ బంధకముల నుండి విడిపించబడినట్లుగా యోనా చేసినటువంటి మంచి కార్యాలు ఏంటో కూడా నేను మీకు తెలియజేయడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు.
నాకు నేర్పిన పాఠాన్ని మరొకసారి నేను మీకు నేర్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది 12వ వచనం, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు దేని బట్టి వచ్చిందంట? ఎవరైనా అంటారా ఈ మాట? నన్ను బట్టియే అంటారా? యోనాలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే తనను తాను విమర్శ చేసుకున్నారు. దీన్ని సద్విమర్శ అంటారు. ఏమంటారు? సద్విమర్శ. తనను తాను విమర్శించుకున్నాడు. ఇది చాలా మంచి లక్షణం. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘ జీవితంలో హెచ్చు తగ్గులు కలిగినప్పుడు మొట్టమొదట మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలా మంది వారి జీవితంలో కలిగేటువంటి హెచ్చు తగ్గులు, మంచి చెడులను ఉద్దేశించి డైరెక్ట్ గా ఏమంటారు? దేవుడు అంటే మాకు ఈ శ్రమ ఎందుకు? దేవుడు అంటే మాకు ఈ దుఃఖం ఎందుకు? గిద్యోను కూడా అలాగే అన్నాడయ్యా, నేను నీ దేవుడైన యెహోవా పంపిన దూతలను, దేవుడైన యెహోవా మా పక్షాన ఉంటే మాకు ఎందుకు ఈ శ్రమ అంటాడు. న్యాయగ్రంథంలో మీరు ఇంటిలో ధ్యానం చేయండి. దేవుడు ఉంటే మాకు ఈ శ్రమ, ఈ బాధ ఎందుకు? మన జీవితంలో కలిగే హెచ్చుతగ్గులను గురించి మనం డైరెక్ట్ గా ఏ ఆలోచన లేకుండా వెంటనే మనం అనే మాట ఏంటంటే దేవుని పైన నిందలు నెచ్చివేస్తాము. యోనా అలాగన్నాడయ్యా, దేవుడు నా పక్షాన ఉండి ఉంటే, దేవుడికి నా మీద ఇంకా శ్రద్ధ ఉండి ఉంటే ఇదిగో నా కొరకు ఈ శ్రమ పంపుతాడా అని అన్నాడా? అంటే ఏమన్నాడు? నన్ను బట్టియే. ఎవరిని బట్టి? నన్ను బట్టియే ఈ సముద్రం మీ మీద పడుచున్నది, నన్ను బట్టియే ఈ శ్రమ మీ అందరికీ వచ్చింది, నన్ను బట్టియే అని తనను తాను సద్విమర్శ చేసుకున్నాను. ఈ రోజుల్లో ఎవరు తమను తాము విమర్శ చేసుకోరు. తమ జీవితం ఏంటి? తామెలాగూ దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నాము, తామెంత ప్రార్థన చేస్తూ ఉన్నాము, తామెంత దైవ వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాము, దేవుని వాక్యానికి ఎంత స్థానం ఇస్తూ ఉన్నాము, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా లేదా, మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా లేదా, ఇవేమి తమను తాము విమర్శించుకోరు. కానీ వెంటనే తమ జీవితాల్లో కలిగే హెచ్చు తగ్గుల గురించి వెంటనే వారనే మాట, దేవుడు అంటే మాకు ఈ శ్రమ, ఈ బాధ. మరి దేవుని కొరకు నేనేం చేశాను, దేవుని కొరకు నీవేం చేసావని నిన్ను నీవు విమర్శించుకున్నావా? నిన్ను నీవు పరీక్షించుకున్నావా? ప్రభు యొక్క బల్లాలను ఉద్దేశించి కూడా ప్రభు ఒక మాట అన్నారు. చూడండి, ఆ మాట కూడా నేను గుర్తు చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలను, అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో ఏం చేయాలి? రాగా. అలాగ చేయకుండా అనేకులు ఏమైపోయారంట? 29వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే. మరి నీకేమో ఇబ్బంది కలగకూడదు,
నీకేమో ఆటంకం కలగకూడదు, నీకేమో ఏ విధమైనటువంటి శోధన బాధలు కలగకూడదు. మరి ప్రభు సన్నిధికి నీవు ఆయన పాత్రలో చేయి వేస్తున్నావే, ఎటువంటి హృదయంతో ఆయన పాత్రలో నీవు చేయి వేస్తావు? కొరింథీయులకు రాస్తూ పౌలు అదే అన్నాడు, ప్రతి వాడు తను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలా, తను తాను విమర్శించుకోవాలి. యోనా అదే చేశాడు. కనుకనే శ్రమ నుండి గట్టెక్కాడయ్యా, అమ్మా శ్రమ నుండి గట్టెక్కగలిగాడు. తను తాను విమర్శించుకున్నాడు. అయ్యో నన్ను బట్టియే, నేను దేవుని సన్నిధి నుండి పారిపోవటం బట్టియే, అయ్యో నేను దేవుని మాటలు వినకపోవటం బట్టియే, దేవుని యందు భయభక్తులని నేను జీవించకపోవటం వల్ల నాకు ఈ శ్రమ వచ్చింది. నాయనలారా మీకు కూడా ఈ శ్రమ కలుగుటకు నేనే కారణం. కాబట్టి నన్ను ఎత్తి ఏమన్నాడు? సముద్రంలో పడవే. ఎవరైనా విమర్శించుకుంటున్నారయ్యా? ఏ తప్పుడు మార్గంలో నడుచువారు కానీ, ఏ తమ జీవితంలో అన్యాయముగా ప్రవర్తించువారు కానీ, అక్రమముగా ప్రవర్తించువారు కానీ ఎవరు తమను తాము విమర్శించుకోరు. యోనా అదే చేశాడు, సద్విమర్శ. నన్ను బట్టే నేను దేవుని మాట వినకపోవటం బట్టి, నేను దేవుని సన్నిధి నుండి పారిపోవటం బట్టి, దేవుని యందు భయభక్తులను బ్రతకపోవటం బట్టి ఈ శ్రమ నాకు మీకందరికి వచ్చింది. కాబట్టి నన్ను ఎత్తి ఏం చేయమంటున్నాడు? సముద్రంలో పడవేయనంటున్నాడు. నీవు నేను విమర్శ చేసుకున్నావా? నీవు నేను ఒక క్షణం ఆలోచన చేసావా? దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కలగ చేసేటువంటి హెచ్చుతగులను, నీ జీవితంలో నా జీవితంలో వచ్చుతున్నటువంటి శోధన, శ్రమల్లో, బాధల్లో, సంతోషాల్లో ఇది ప్రభువే చేశాడని, ఇది ప్రభు వల్ల కలిగిందని, ఇది నన్ను బట్టి ప్రభు నాకు ఈ యొక్క శిక్షను, ఈ పరిస్థితి ఇచ్చాడని మనం ఎప్పుడైనా విమర్శ చేసుకున్నాం? అయ్యా, ఘోరమైన శ్రమ అనుభవించిన యోబు సైతము తన పుట్టిన దినము నుండి తనను తాను శపించుకున్నాడే తప్ప దేవుని దూషించలేదు, దేవుని పైన నింద వేయలేదు. పైగా ఆయనే అన్నాడు, సర్వశక్తిమంతుడు అన్యాయము చేయుట అసంభవము అన్నాడు. నీవు నేను ఇలా విమర్శించుకుంటున్నామా? నీవు నేను సద్విమర్శ చేసుకుంటున్నామా? నీవు నేను మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోతా ఉన్నామా? నీవెంత ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఎంత చక్కగా సమయానికి వచ్చి పాటలు పాడగలుగుతూ ఉన్నావు? ఎంత చక్కగా ప్రార్థన సంఘ కూటాలన్నిటికీ క్రమము తప్పకుండా నడవగలుగుతూ ఉన్నావు? దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నావు. దేవుని ఆరాధించడంలో మానక ప్రభు కొరకు ఎంతగా బ్రతుకుతున్నావని నిన్ను నీవు ఎప్పుడైనా విమర్శించుకున్నావా? యోనా తనను తాను విమర్శించుకోండి. తన యొక్క తప్పిదములను ప్రభు యొక్క మనుషుల యొక్క ఒప్పుకుంటూ ఉన్నాడు. తన దోషాన్ని, తన అతిక్రమములను ప్రభు యొక్క ఒప్పుకుంటూ ఉన్నాడు. మనం అలా చేస్తావా? గత వారం మనం ధ్యానం చేశాం. ఇది సామెతల 28:13 ఏమన్నా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేశారంట? చదవండి అమ్మా, సామెతల గ్రంథం 28:13 అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంటే? కనికరము పొందుతాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు, పాపమును దాచిపెట్టుకునేవాడు, దేవుని ఆజ్ఞను మీరుటను, దేవుని సన్నిధి నుండి పారిపోవటను దాచిపెట్టుకొని వాడు ఏం చేస్తాడంట? వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడంట? కనికరము పొందుతాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోనా అదే చేశాడు. యోనా దేవుని సన్నిధిలో తనను తాను ఒప్పుకున్నాడు. నన్ను బట్టే శ్రమ వచ్చింది, నేను దేవుని సన్నిధిని పారిపోవడం బట్టి, దేవుని మాట వినకపోవడం బట్టి, దేవుని యందు భయభక్తులను బ్రతకపోవడం బట్టి నన్ను బట్టే శ్రమ వచ్చింది. తన తాను విమర్శించుకున్నాడు.
తను తాను విమర్శించుకున్నాడు కాబట్టి దేవుడు తనకిచ్చిన శిక్ష నుండి, ఆ బాధ నుండి విముక్తి పొందగలిగాడు. రెండవది యోనా జీవితంలో, యోనా యొక్క ఆ జీవితాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే యోనా జీవితంలో రెండవ మంచి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తప్పిదమ్మను బట్టి ఈ శ్రమ వచ్చిందని ఏం చేయగలిగాడు? గుర్తించాడు. తనను బట్టి ఈ శ్రమ వచ్చిందని ఏం చేసినాడు? గుర్తించాడు. ఎవరు గుర్తించారు? ఇప్పుడు కుటుంబం అంతా ఎంత శ్రమ పడుతున్నా, లేమితో పేదరికముతో అల్లాడిపోతా ఉన్నా, ఇబ్బందులు కొలుగులో నలిగిపోతా ఉన్నా, ఎవరిని బట్టి శ్రమ? నీ వల్లే నేను ఇన్ని అప్పులు చేసిన, నీ వల్లే ఇన్ని బాధలు పడతా ఉన్నా. భార్యను విమర్శించేవాళ్ళు, భర్తను విమర్శించేవాళ్ళు, నీ వల్లే నాకు ఈ గతి వచ్చింది, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని విమర్శించేవారు చాలా మంది ఉన్నారు. ఎవరిని బట్టి ఈ శ్రమ వచ్చినో వాడు తను తాను పరీక్షించుకోడు. యోనా అన్నాడు, నన్ను బట్టియే ఈ శ్రమ మీ మీదికి వచ్చింది. నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి వచ్చిన శ్రమ, నిన్ను బట్టి నీ సంఘం మీదకి వచ్చిన శ్రమ, నిన్ను బట్టి నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కలుగుతున్న శోధన బాధలు ఎన్ని కలిగినా నీవు గుర్తించవా? నువ్వు తెలుసుకోవా? నీవు వాటిని విమర్శించుకోవా? యోనా తనను బట్టి కలిగిన శ్రమను ఏం చేశాడు? గుర్తించాడు. ఓడలో ఉన్న వారందరితో అన్నాడు, నన్ను బట్టియే మీకు అందరికీ ఈ శ్రమ వచ్చిందని నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను. నన్ను బట్టియే ఈ శ్రమ, నన్ను బట్టియే ఈ వ్యాధి, ఈ బలహీనత, ఈ శోధన, ఈ ఇబ్బందులు మనం నడుచుతున్నాము. ఎంతమంది మనల్ని బట్టి ఈ శ్రమ, మనల్ని బట్టి ఈ బాధ అని ఎంతమంది తమను తాము గుర్తించగలుగుతా ఉన్నారు? భర్త ఎంత చెడు తిరుగులుంది, తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఎంతగా తన కష్టాన్ని అంత వ్యర్థపరిచి అనవసరమైన వాటిని ఖర్చు పెట్టి తన భార్య బిడ్డలు ఎన్ని శ్రమలు, ఆర్థికంగా ఎన్ని బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా తను తాను విమర్శించుకోడు. ఇంకా మన యొక్క పరిస్థితి ఏమిటంటే, ఈ మన పరిస్థితికి, ఈ మన ధైర్య జీవితానికి, ఈ మన పేదరికానికి, ఈ మన కష్టాలకు, ఇదిగో ఈ కిటికీ ఇక్కడ ఉండటం బట్టి ఈ శ్రమ, ఈ వాకిలి ఇక్కడ ఉండటం బట్టి ఈ శ్రమ అని కిటికీలు వాకిలు వైపు చూస్తా ఉన్నారు. ఏవి ఎన్ని మార్చినా నీ హృదయం మారకపోతే, ఏవి ఎన్ని మార్చినా నీ మనస్సు మారకపోతే, అయ్యా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో నీ వాళ్ళకు బ్రతకవలసి వస్తుంది. యోనా తనను బట్టియే కలిగింది శ్రమ, మరి కలిగినటువంటి ఈ శ్రమకు ప్రాయశ్చిత్తం ఏమిటని ఒక్కసారి ఆలోచన చేశాడు. మరి నిన్ను బట్టి నీ కుటుంబము, నీ సంఘము, నీ పరిస్థితులు, నీ వ్యక్తిగత జీవితము ఎంత శ్రమ పడుతున్నానో ఇప్పటికైనా నీవు గుర్తించవా? ఇప్పటికైనా నీవు వాటిని గుర్తించలేవా? యోనా కలిగిన శ్రమ ఎవరి వలన వచ్చిందో తాను చక్కగా గుర్తించగలిగాడు. మనం కూడా మన కలిగిన శ్రమ, బాధ ఎవరిని బట్టి కలుగుతున్నదో మనం గుర్తించగలగాలి. వాకిలి మార్చితే బ్రతుకు మారదు, కిటికీలు మార్చితే బ్రతుకు మారదు. నీ హృదయాన్ని మార్చితే నీ జీవితము బాగుపడుతుంది. నీ ఇంత సమాధానం ఉంటుంది, నీ ఇంత సంతోషం ఉంటుంది. భర్త చిరుకలు తిరిగి వారి దుర్వ్యసనముల వల్ల, వారి దుర్వ్యాపారం వలన తమ కలిగిందంతా పాడు చేస్తూ, తమ పిల్లలు ఏమి కష్టం బాధ అనుభవిస్తా ఉన్నా కూడా తాను మాత్రం ఏమి పట్టనంటుంటాడు. తనకు మెరుగు వచ్చిన రోజు అంటాడు, అయ్యా ఏంటి నాకు ఈ శ్రమ, ఏంటి నాకు ఈ బాధ అంటే, ఒక ఆయన చెప్తాడు, కిటికీ ఇక్కడ ఉండటం బట్టి నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే, ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ కిటికీ ఆడ మార్చి ఆయన పెట్టించాడు. అసలే పేదరికము,
మళ్ళీ ఈ వాకిళ్ళు కిటికీలు మార్చడం వల్ల ఇంకా ఏమైంది? ఖర్చులు పెరిగి పేదరికమే వచ్చింది తప్ప నువ్వు అనుకున్న స్థితికి ఎదగలేదు. యోనావలే నిన్ను బట్టి నీవు శ్రమ పడుతున్నావేమో, నేను నీవు ఒకసారి పరిశీలన చేసుకో. అందుకే ప్రసంగి 11:9-10 ఒక మాట అన్నాడు. రాత్రి కూడా మనం ధ్యానం చేశాం. 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ప్రసంగి గ్రంథం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉన్నది. నీ కోరిక చొప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడని? తీర్పులోనికి తెచ్చునని. ఏం చేయమంటున్నాడు? ఎవరడా, నీ యవనమందు సంతోషపడు, నీ హృదయము ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించు, నీ కోరిక చొప్పున నడుచుకో. ఒక దినమున వీటన్నిటిని ప్రభు తీర్పులోనికి తెచ్చుని మాత్రము మరచిపోవద్దు. నీ దోషములకు, నీ అతిక్రమములకు, నీ పాప జీవితానికి ఒకరోజు తీర్పులో ఏముంది? శిక్షయో సంతోషమో తీర్పు రోజు మాత్రం వెల్లడి అవుతాయి. ఆ దినము వరకు నిన్ను నీవు పరీక్షించుకుంటా ఉంటూ శ్రమలో పడవద్దని దేవుని సేవకునిగా మనవి చేస్తావు. మూడవది, అతి ప్రాముఖ్యమైనది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. మూడవది అతి ప్రాముఖ్యమైనది యోనా జీవితం. తన తప్పిదమున అనగా తన యొక్క పాపాన్ని లేదా తన యొక్క ఆలోచనకు, తన తప్పిదమునకు ప్రాయశ్చిత్తమైతే తాను తన తోటి వారు రక్షింపబడతారని గుర్తించాడు. ఏం చేయబడతారని? ఏమైతే తన తప్పిదములకు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమైతే ఎవరు రక్షింపబడతారయ్యా? తాను తన తోటి వారందరూ రక్షింపబడతారని గుర్తించారు. ఏమన్నాడు వారందరితో? నన్ను బట్టియే ఈ శ్రమ వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని ఓడవారందరితో చెప్పాడు. ఓడవారందరితో చెప్పారు, అయ్యా నీ తప్పిదములకు ప్రాయశ్చిత్తం ఏమిటి? మమ్మల్ని ఏం చేయమంటావు? సముద్రము ఉప్పొంగిపోతా ఉంది, ఓడ బద్దలైపోయే పరిస్థితికి వస్తా ఉంది. ఇదివరకు నన్ను బట్టి సంభవించాలని నీవన్నావు, చీట్లు వేయగా అది కూడా నీ పేరు మీదే వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేయమంటావు అంటే యోనా అన్నాడు, నా తప్పు నా వల్లనే జరిగింది, అతిక్రమం నా వల్లనే జరిగింది, నా వల్లనే మీ అందరి మీదకి ఈ శ్రమ వచ్చింది, నా వల్లనే మీ అందరూ ఈ ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి నన్ను ఎత్తి ఏం చేయండి? సముద్రంలో పడి. సముద్రంలో పడేస్తే బతుకుతాడమ్మా? అయ్యి బతుకుతాడా? బతుకుతాడా? ప్రాణంతో వస్తాడా బయటికి? రాలేదు. తన ప్రాణం పోనంతగా ఏం చేశాడు? నన్ను ఎత్తి నాశనమైపోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధి నుండి పారిపోయి వచ్చాను కనుక, ఆయన మాట వినకుండా వచ్చాను కనుక, దేవుని యందు భయభక్తులు నిలపకుండా వచ్చేసాను కనుక, నా తప్పిదములకు ప్రాయశ్చిత్తము మరణమే కనుక నన్ను ఎత్తి ఏం చేయండి? సముద్రంలో పడవేయండి. మరి నీ నా దోషములకు, అయ్యా మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం ఏమిటి? నీ మరణమే అందుకు ప్రాయశ్చిత్తం.
నీకు దేవుని దగ్గర కలగబోవు నిత్య శిక్షయే దానికి ప్రాయశ్చిత్తము తప్ప వేరొక ప్రాయశ్చిత్తము లేదు. యోనా నన్ను బట్టి శ్రమ వచ్చింది కనుక ప్రాయశ్చిత్తార్థంగా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు మీరందరూ నిమ్మలముగా ఇంటికి వెళ్తారని వారితో అన్నాడు. తన దోషములకు ప్రాయశ్చిత్తాన్ని తాను కనుగొన్నాడు. మరి నీ నా దోషములకు ప్రాయశ్చిత్తము, నీ నా అపరాధములకు ప్రాయశ్చిత్తం ఏమిటి? మన ప్రాయశ్చిత్తం మన అతిక్రమములకు మన పాపములకు ప్రాయశ్చిత్తం అయితేనే మనం రక్షింపబడగలము, లేకపోతే మన కొరకు శిక్ష వేచి ఉన్నది. కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన ప్రాయశ్చిత్తం తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. నీ పాపానికి నీ అతిక్రమములకు దేవునికి అవిధేయుడమై దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నా నీ అతిక్రమములకు ప్రాయశ్చిత్తమయ్యిందా? నీ దోషములకు నీ అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నావా? ఎదుగో ఆ పాపములకు ప్రాయశ్చిత్తం ఏమయ్యా అంటే నీ కలుగబోవు రెండవ మరణమే ఆ పాపములకు ప్రాయశ్చిత్తం. ఇదిగో యోనా వలె నీవు ఆ మరణమనే ప్రాయశ్చిత్తము పొందకూడదని, నిత్య నరకములకు నిత్య శిక్షకు పాత్రుడము కాకూడదని దేవదేవుడు తానే మనల్ని ప్రేమించి యోనా వలె నీవు నేను మరణములకు దాసులమై ఉండగా ఏం చేశాడంట మన ప్రభు? మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చదవండి, నేను ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఎందుకు పంపాడంట ఆయన? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. యోనా పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటి? యోనాను ఎత్తి సముద్రంలో పడవేయబడ్డ, సముద్రంలో పడవేయబడ్డవాడు సజీవంగా రాగలడా? ఇక వాడు మరణమే తప్ప, వాడికి నిత్య శిక్షయే తప్ప అతనికి రక్షణ అనేది లేనే లేదు. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను మన దోషముల గుండా అతిక్రమముల గుండా పాపముల గుండా ప్రయాణం చేస్తున్న నీవు నేను ఎక్కడ నిత్య నరకమునకు నిత్య శిక్షకు పాత్రమవుతామో అని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకమునకు పంపి ఆయన మనందరి దోషముల నిమిత్తమై అతిక్రమముల నిమిత్తమై పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా సమర్పించి ఇక నీ దోషములన్నిటిని నీ అతిక్రమములన్నిటిని పరిహరించి నిత్య శిక్ష నుండి తప్పించి నిన్ను తన బిడ్డగా తన సొత్తైన జనముగా చేసుకొని తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారుడు అని పిలువబడేటువంటి అర్హత యేసుక్రీస్తునందు మనకు కలుగజేశాడు. ఎవరైతే తన పాపములకు ప్రాయశ్చిత్తము తన బ్రతుకే తన ప్రాణార్పణమే అని నిశ్చయించుకున్నాడు, నీవు నేను ఇలాగ ప్రాణార్పణముగా పోయబడుట ఆయనకి ఇష్టము లేక మనందరి దోషముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమై ఉండటము తానే పరలోకము నుండి లోకానికి దిగి వచ్చి మన పాపముల కొరకు మన అతిక్రమముల దోషములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తము తానే చెల్లించి మనల్ని స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు. ఇక నీకు మనకు యేసుక్రీస్తునందున్న వారికి ఏం లేదంటే ఇంకా రోమిలకు రాసిన పత్రిక మాట్లాడాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదు, ఏ శిక్షా విధియు లేదు. ఎవరికి లేదు?
క్రీస్తు యేసునందున్నవారు. ఎవడు తన దోషములు తన అతిక్రమముల కొరకై తాను నా కొరకు శిలువలో ప్రాయశ్చిత్తార్థముగా బలి అర్పించాడు, ఇక నా పాపములను తన రక్తము చేత కడిగాడు అని విశ్వసించిన ప్రతి వానికి ఏం లేదు, ఇంకా శిక్ష లేదు. యోనావలే నీవు నేను మనము మన అతిక్రమములను బట్టి శిక్షింపబడవలసిన వారమై ఉండగా ఆయన మన దోషములన్నిటికీ ప్రాయశ్చిత్తార్థముగా తన ప్రాణం అర్పించి నీ నా శిక్ష నుండి తప్పించి విడిపించాడు. ఇది దేవుని యొక్క మహాకృప. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడు మన నిమిత్తమై వాక్యమును దీవించుగాక.